యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున. పరిశుద్ధాత్మ దేవుడు వాడిన పదజాలం చూడండి. భార్య ఏమో ఊరియాకి, బిడ్డను కందేమో దావీదుకి. వాస్తవంగా ఊరియా భార్య ఎవరికి బిడ్డను కనాలి? ఊరియాకి కనాలి. కానీ ఎవరికి కంది? పుట్టిన బిడ్డ అక్రమ సంబంధంలో పుట్టినవాడు. అయిలరా, మీలో ఎవరైనా అక్రమ సంబంధాల్లో ఉన్నారా? అమలరా, ఎవరైనా దారి తప్పిన స్థితిలో ఉన్నారా? ఎక్కడైనా కాలు జారిన పరిస్థితిలో ఒకవేళ మీరు బ్రతుకుతున్నారేమో, తస్మా జాగ్రత్త. అపవిత్రత అనే గాడిద మీద కూర్చొని, కాముకత్వం అనే గాడిద మీద కూర్చొని, మోహపు చూపు అనే గాడిద మీద కూర్చొని, సెల్ ఫోన్లో ఫోర్నోగ్రఫీ అనే గాడిద మీద కూర్చొని, అశ్లీలమైన బూతు బొమ్మలు అనే గాడిద మీద కూర్చొని, అపవిత్రమైన వాటిని చూస్తూ కాముకత్వాన్ని రేపుకుంటూ అశ్లీలమైన బూతు బొమ్మల్లో మునిగి తేలుతూ నువ్వు దేవుని సన్నిధిలో దీర్ఘ ప్రార్థన చేసినా నీ ప్రార్థన అంగీకరించబట్ల. యవన తమ్ముళ్ళు నా వైపు చూడండి, పెద్దలారా నా వైపు చూడండి. ఏ అపవిత్రత అనే గాడిద మీద కూర్చొని వాక్యం వింటున్నావో ఒకసారి ఆలోచించు. సినిమాలోని అపవిత్రత అనే గాడిద మీద కూర్చున్నావా? సీరియల్ అనే అపవిత్రత అనే గాడిద మీద కూర్చున్నావా? త్రాగుబోతనం అనే గాడిద మీద కూర్చున్నావా? గంజాయి గుట్కాలనే గాడిద మీద కూర్చున్నావా? ఆన్లైన్ బెట్టింగ్ అనే గాడిద మీద నువ్వు కూర్చున్నావా? నువ్వు ఆ గాడిద మీద కూర్చోవటాన్ని బట్టే అమ్మ ప్రార్థన చేసిన ప్రార్థనకు జవాబు రావట్లా. ఆ గాడిద మీద నువ్వు కూర్చోవటాన్ని బట్టే నాన్న ఉపవాసం ఉన్న ప్రార్థనకు జవాబు రావట్లా. వాక్యం వింటుండగా ఒక తీర్మానం చేసుకో. పరమ కాలేబుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు వచ్చావే, రావటంతో అక్స గాడిద మీద నుంచి దిగినట్లుగా నువ్వు దిగగలిగితే, కాలేబు అక్సా దగ్గరికి నడుచుకుంటూ వచ్చినట్లు యేసయ్య నీ దగ్గరికి నడుచుకుంటూ రాబోతున్నాడు. ఒక్కొక్క బిడ్డను నా దేవుడు తాకబోతూ ఉన్నాడు. విశ్వసించండి. రాత్రి అయ్యా పాపపు గాడిద మీద నుంచి దిగుతా, అపవిత్రత అనే గాడిద మీద నుంచి దిగుతా, జారత్వం అనే గాడిద మీద నుంచి దిగుతా, కాముకత్వం అనే గాడిద మీద నుంచి దిగుతా. ఇంతకాలం నేను ఓడిపోవటానికి నా పాపం అని నాకు అర్థమైందయ్యా, నా వ్యభిచారపు మనసు అని నాకు అర్థమైందయ్యా, నీకు ఆయాస్కరంగా బ్రతకటాన్ని బట్టి నేను ఓడిపోయానని నాకు అర్థమైందయ్యా. పాపపు గాడిద మీద నుంచి రాత్రి దిగుతా అని నువ్వు తీర్మానం చేసుకో. రెనాల్డ్ బాంకే గారు అంటారు, అయ్యా నేను మారుతా, నీ కొరకు బ్రతుకుతా అని ఒక్కడుగు నువ్వు ముందుకేస్తే 99 అడుగులు దేవుడు ముందుకేయటం ప్రారంభిస్తాడు.